జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా శ్రీమద్ రామాయణంలో ఉన్న ఒక్కొక్క కాండలో దాగి ఉన్న వేదాంత శాస్త్ర రహస్యమేంటో, రామాయణ రహస్యాలేంటో, రామాయణం నుంచి మనం నేర్చుకోవాల్సిన సందేశం ఏంటో పరిశీలిద్దాం. శ్రీరామచంద్రమూర్తి పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా ఆవిర్భవించాడు. వాల్మీకి రచించినటువంటి శ్రీమద్ రామాయణంలో ఉన్నటువంటి 7 కాండలు కూడా యజుర్వేదంలో ఉన్నటువంటి 7 కాండలకు ప్రతీక అని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అంటే యజుర్వేద రహస్యాలు మొత్తం కూడా శ్రీమద్ రామాయణంలో దాగి ఉన్నాయి. శ్రీమద్ రామాయణంలో ఒక్కొక్క కాండ వెనుక ఒక్కొక్క అద్భుతమైనటువంటి పురాణ రహస్యం దాగి ఉంది. మొట్టమొదటి కాండ బాలకాండ. బాలకాండలో ఉన్నటువంటి లోతైన అర్థాన్ని మనం పరిశీలిస్తే బాలకాండలో 5వ శ్లోకానికే శ్రీరామచంద్రమూర్తి పెరిగి పెద్దవాడైపోతాడు. ఆ తర్వాత 7వ శ్లోకానికి విశ్వామిత్రుడు వస్తాడు. బాలకాండలో ఉన్న సర్గలలో 50 సర్గలు విశ్వామిత్రుడి గురించే ఉంటుంది. కాబట్టి ఇక్కడ బాలకాండ అంటే ప్రధానంగా శ్రీరామచంద్రమూర్తి బాల్యం గురించి అని కాకుండా దీనిలో ఉన్నటువంటి లోతైన అర్థాన్ని మనం పరిశీలించినట్లయితే విశ్వామిత్రుణ్ణే బాలుడిగా భావిస్తూ చెప్పిన కాండ బాలకాండ. విశ్వామిత్రుణ్ణి బాలుడిగా భావించటం ఏంటి, దీనిలో ఉన్న అంతరార్థం ఏంటంటే ఛాందోగ్యోపనిషత్తు దీనికి సంబంధించి ఒక అద్భుతమైన ప్రమాణ వాక్యం చెప్తుంది. ఆ ప్రమాణ వాక్యం ఏంటంటే ఛాందోగ్యోపనిషత్తు ప్రకారం నిర్విద్య బాల్యేన తిష్టాసేత్ అంటుంది ఛాందోగ్యోపనిషత్. అంటే విశ్వామిత్రుడు తను బాల్యం నుంచి నేర్చుకున్నటువంటి సమస్త విజ్ఞానాన్ని శ్రీరామచంద్రమూర్తికి సమర్పించటానికి తానే బాలుడిగా మారిపోయి ఆ విజ్ఞానం సమర్పించినటువంటి కాండ బాలకాండ. ఆ తర్వాత అయోధ్యకాండలో ఉన్నటువంటి ఉపనిషత్ రహస్యాన్ని మనం పరిశీలించినట్లయితే శరీరాన్ని అయోధ్యతో పోల్చారు. దశరథుడు అంటే 10 రథాలు కలిగిన వాడని అర్థం. శరీరాన్ని అయోధ్యతో పోల్చారు. శరీరంలో దశరథుడు ఉన్నాడు అంటే శరీరంలో ఉన్న 10 ఇంద్రియాలు దశరథుడికి ఉన్నటువంటి 10 రథాలకు సంకేతం. కాబట్టి అయోధ్యకాండలో చెప్పినటువంటి అన్ని రకాలైన విషయాలు కూడా శరీరం అనేటటువంటి అయోధ్యలో దశరథుడి 3 భార్యలకు సంకేతమైన సత్వరజో తమో గుణాలను అధీనంలో ఉంచుకొని రామచంద్రమూర్తిని దర్శనం చేసుకోవాలి. అది అయోధ్యకాండలో ఉన్నటువంటి ఉపనిషత్ రహస్యం. ఆ తర్వాత అరణ్యకాండ విషయానికి వస్తే అరణ్యము అంటే అర్థం ఏంటంటే రణము లేని ప్రదేశము, అంటే ఎప్పుడూ తపస్సు చేసుకోవాల్సిన ప్రదేశం అరణ్యం. అరణ్యకాండలో కూడా శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణుడి దగ్గరికి శూర్పణఖ వచ్చినప్పుడు లక్ష్మణుడు శూర్పణఖను చెవులు ముక్కు కత్తిరిస్తాడు. అంటే అరణ్యంలో కూడా యుద్ధం చేయాలి. ఎటువంటి యుద్ధం చేయాలి అంటే అరణ్యంలో తపస్సు ద్వారా ఇంద్రియాల మీద యుద్ధం చెయ్యాలి అని చెప్పటమే అరణ్యకాండలో ఉన్న అంతరార్థం. మన శరీరంలో ఉన్న నాడీ మండలానికే అరణ్యం అని పేరు. రాముడు, సీతమ్మ వారు, లక్ష్మణుడు వీళ్ళందరూ కూడా అరణ్యంలో సంచరించారంటే మన శరీరంలో ఉన్న నాడీ మండలంలోనే శ్రీరామచంద్రమూర్తి ఉన్నాడు. దాన్ని మనం తపస్సు ద్వారా దర్శనం చేసుకోవాలని చెప్పటమే అరణ్యకాండలో ఉన్నటువంటి వేదాంత శాస్త్ర రహస్యం. ఆ తర్వాత కిష్కింధకాండ దగ్గరకు వస్తే కిష్కింధకాండలో కిం కిం దదాతి ఇది కిష్కింధ అంటుంది శాస్త్రం. అంటే అర్థం ఏంటంటే ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో, ఏది మంచో ఏది చెడో, జీవితానికి ఏది అవసరమో ఏది అవసరం కాదో తెలియజెప్పిందే కిష్కింధకాండ. అందుకే ఋష్యమూక పర్వతము, వాలి, సుగ్రీవుడు ఈ కథలన్నీ కూడా మనం పరిశీలించేటప్పుడు శ్రీరామచంద్రమూర్తి వాలికి దూరంగా ఉన్నాడు, సుగ్రీవుడితో స్నేహం చేశాడు. అంటే కిష్కింధకాండలో ఉన్న వేదాంత రహస్యాన్ని మనం పరిశీలించినట్లయితే ఇంద్రియాలకు మనం అతీతంగా ఉండాలి, దుర్గుణాలకు అతీతంగా ఉండాలి, సుగుణాల వైపు ప్రయాణం చేయాలని చెప్పటమే కిష్కింధకాండలో ఉన్నటువంటి వేదాంత రహస్యం. ఆ తర్వాత సుందరకాండలో ఉన్న అంతరార్థం ఏంటంటే
సుందరకాండ అంటే నష్టద్రవ్యలాభ సుందర పరికీర్తిత ఇది సుందరకాండ అంటారు. అంటే పోయిన వస్తువు తిరిగి లభించటమే సుందరం. శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ వారిని దూరం చేసుకొని తిరిగి సీతమ్మ వారి దగ్గరకు వచ్చేలాగా రావణాసుడితో యుద్ధం చేశాడు. అలా జరగటానికి కారణమైన కాండ సుందరకాండ. అంటే జీవితంలో ఏదైతే జ్ఞానాన్ని మనం దూరం చేసుకున్నామో, ఏదైతే ఆత్మతత్వాన్ని మనం దూరం చేసుకున్నామో, ఆ దూరమైపోయిన దాన్ని తిరిగి తెచ్చుకోవాలి అని చెప్పటమే సుందరకాండలో ఉన్న ఉపనిషత్ రహస్యం. ఆ తర్వాత చివరగా యుద్ధకాండ పూర్తయిపోయిన తర్వాత ఉత్తరకాండ ఉంటుంది. ఉత్తరకాండని ఉత్తరణకాండ అనే పేరుతో వేదాంత శాస్త్రం తెలియజేస్తుంది. ఉత్తరణకాండ అంటే మనల్ని ఉద్ధరింపజేసే కాండ, మనల్ని తరింపజేసే కాండ అని అర్థం. అందుకే శ్రీమద్ రామాయణంలో రాముడు రాజ్యపాలన చేసేటప్పుడు అనేక మందికి మోక్షం వచ్చేలాగా చేశాడు. శ్రీమద్ రామాయణాన్ని అర్థం చేసుకుంటూ వేదాంత శాస్త్రం ద్వారా శ్రీరామ చరితాన్ని మనం తెలుసుకున్నట్లయితే మనమందరం కూడా ఉద్ధరింపబడతాము అని తెలియజెప్పేదే ఉత్తరకాండ. కాబట్టి ఉత్తరకాండ అంటే ఉత్తారణమైన కాండ, మనల్ని ఉద్ధరింపజేసే కాండ, మనల్ని మోక్ష మార్గం వైపు తీసుకువెళ్ళే కాండ అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. నమస్కారం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. ఈటీవీ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. రామచంద్రమూర్తిని ఆరాధించే మహాపర్వం చైత్రశుక్ల నవమి. రాముడు ఈ రోజును ఉద్భవించాడని వాల్మీకి రామాయణంలో స్పష్టంగా తెలియజేశారు. చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రంలో రామచంద్రమూర్తి ఆవిర్భవించాడు. పునర్వసు నక్షత్రాన్ని అదితి దేవతాక నక్షత్రం అంటారు. అంటే దీనికి అధిపతి అదితిదేవి. అదితిదేవి అంటే సర్వదేవతలకు తల్లి. ఆ దేవతలను రక్షించడానికై ఉద్భవించాడు రామచంద్రమూర్తి. అందుకే అదితి దేవతాకమైన నక్షత్రంలో ఆవిర్భవించడం సర్వదేవతాత్మకుడై సర్వదేవరక్షకుడైనటువంటి శ్రీమన్నారాయణుడు రామచంద్రమూర్తిగా ఆవిర్భవించాడు. అటువంటి పవిత్రమైనటువంటి ఈ రోజున శ్రీరామచంద్రమూర్తిని ఉద్దేశించి బహువిధములైన వ్రతాచారాలు చెప్తున్నారు. కొంతమందికి ఉపవాస నియమం, కొంతమందికి ఏకభక్త నియమం. ఏదైనా రామచంద్రమూర్తి ఆరాధన అనేది ఈరోజు విశేషంగా చేయవలసినది. రామచంద్రమూర్తి మధ్యాహ్న సమయంలో కర్కాటక లగ్నంలో సూర్యుడి మేషరాశిలోను ఇలా కొన్ని ఆ గ్రహములు తమ స్థానముల్లో ఉండగా 5 గ్రహములు ఉచ్చస్థానములు ఉండగా శ్రీరామచంద్రమూర్తి ఆవిర్భవించాడు. ఈ ఆవిర్భావ సమయంలో ఉన్నటువంటి ఆ జాతక చక్రాన్ని పరిశీలించినటువంటి శాస్త్రవేత్తలు ఏమంటారంటే ఇది సాక్షాత్ అవతారమూర్తి అయితేనే ఇటువంటి జాతకం ఉంటుంది అని చెప్తారు. అటువంటి ఆవిర్భావం స్వామివారి శ్రీరామనవమి నాడు జరిగింది. ఈ రోజున రామచంద్రమూర్తి ఆరాధన మనలో ధార్మిక ప్రవృత్తిని పెంచుతూ రాజస తామస గుణాలను పోగొట్టి సాత్వికమైన లక్షణాలను కూడా కలిగిస్తున్నది. రామచంద్రమూర్తి అంటేనే సాత్వికమైన ధర్మజ్ఞాన స్వరూపుడు. మనకి ధర్మ ప్రవృత్తి కలిగి లోకంలో క్షేమంగా ఉండడానికి రామోపాసన ఎంత అవసరమో క్రమంగా చిత్తశుద్ధి జ్ఞానం పొంది మోక్షం పొందడానికి కూడా రామారాధన చాలా ప్రధానం. రామచంద్రమూర్తి అంటేనే తారక బ్రహ్మ అని ప్రసిద్ధిగా ఉన్నది. రామనామాన్నే తారక మంత్రం అంటారు. అందుకే అందరూ కూడా హాయిగా రామనామాన్ని పలుకుతూ ఆ తారక మంత్రం యొక్క ప్రభావాన్ని పొందవచ్చు. సర్వాభీష్ట ఫలప్రదాయిరైనది రామనామం. ఆ రామనామాన్ని అనేక విధాలుగా జపించిన సంప్రదాయం ఉంది. శ్రీరామ ఇదే గొప్ప జపంగా చెప్తారు. శ్రీరామాయ నమః మరొక మంత్రం, శ్రీరామ రామ రామ అనేది ఇంకొక మంత్రం, శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేది. ఇలా ఇందులో ఏ ఒక్కటైనా మనం సంపూర్ణంగా జపం చేసినట్లయితే రామానుగ్రహం లభిస్తుంది. పైగా కలియుగంలో అనేక రకాల మంత్రతంత్రాల కంటే సులభంగా తరించదగ్గది కేవలం రామనామంతోనే అని అనేక శాస్త్రాలు అనేక చోట్ల ఉటంకిస్తున్నాయి. అంతేకాదు రామనామాన్ని జపించడం ఎంత ముఖ్యమో రాముని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ధ్యానించడం కూడా అంత గొప్పది. ఈ రోజున రామారాధన చేసేటప్పుడు పట్టాభిషేకమూర్తిని ధ్యానించవచ్చు, సీతారాముని ధ్యానించవచ్చు, బాలరాముని కూడా ధ్యానించవచ్చు. ధర్మశాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ఇక్కడ రామునితో పాటు కౌసల్య దశరథుల్ని కూడా ఆరాధన చేయాలి. అదేవిధంగా లక్ష్మణ భరత శత్రుఘ్నులను కూడా ఆరాధించాలి. ఎందుకంటే ఆయన జన్మించినటువంటి సమయం కనుక బాలరాముని ధ్యానించాలి. రామస్య జననీ చాసి రామాత్మకమిదం జగత్
అతస్త్వాం పూజయిష్యామి లోకమాతర్ నమోస్తుతే అంటూ కౌసల్యాదేవిని ధ్యానించేటువంటి మంత్రాన్ని కూడా చెప్పారు. అలాగే శ్రీ దశరథాయ నమః అనే మంత్రం కూడా చెప్పుకోవాలి. పైగా రామచంద్రమూర్తి ఆవిర్భవించినది పరిత్రాణాయ సాధూనాం జాతో రామ స్వయం హరి దశానన పదార్థాయ ధర్మ సంస్థాపనాయ చ దానవానాం వినాశాయ దైత్యానాం నిధనాయ చ. అసుర శక్తులు దైత్య దానవాద రూపములు ఉంటూ ఉంటే వాటన్నిటినీ సంహరించడానికి ఆవిర్భవించిందే రామావతారం. పైగా రక్షోఘ్న విశదహ అని రాముని యొక్క విశేషాన్ని చెప్తూ శాస్త్రం మరొక మాట అన్నది. అంటే రాక్షస శక్తుల్ని ఎలా నిర్మూలించాలో ఆ నైపుణ్యం తెలిసిన వాడు రామచంద్రమూర్తి. అది అప్పుడున్న రావణాది రాక్షసుని సంహరించడమే కాదు, సృష్టిని సమాజాన్ని ప్రకృతిని బాధించేటువంటి ఆసురి ప్రవృత్తిని రామచంద్రమూర్తి తొలగిస్తాడు. అందుకే జగత్తును రక్షించి అందరి క్షేమం కోరుకోవడమే దైవ ప్రకృతి. ఇంకొకరి వినాశనాన్ని కోరుకుంటూ ప్రకృతిని దెబ్బతీయడమే ఆసురి ప్రకృతి. ఈ ఆసురి ప్రకృతిని తొలగించి దైవీ ప్రకృతిని రక్షిస్తే లోకానికి క్షేమం కలుగుతుంది. అందుకు రామచంద్రమూర్తి ఉపాసన లోకక్షేమం కోసం చేయడం ఒకటి. రెండవది, ప్రతి వ్యక్తిలోనూ ఆసురి ప్రకృతి తొలగి దైవీ ప్రకృతి వ్యక్తిగతంగా విజృంభించాలి అంటే రామ ఉపాసన చాలా ప్రధానమైనటువంటిది. అందుకే తారక మంత్ర జపం చేయడం, రామచంద్రమూర్తిని పూజించడం. అయితే తెలుగునాట ప్రధానంగా శ్రీరామనవమి నాడు ప్రతివారు సీతారామ కళ్యాణం చేసి ప్రత్యేకంగా వడపప్పు పానకం మొదలైన నైవేద్యం పెట్టి తీసుకుంటారు. ఇది కూడా చాలా విశేషమైన ప్రక్రియ. రామావతారం ప్రత్యేకత ఏమిటంటే సీతా సహాయుడుగానే రామచంద్రమూర్తి తన అవతార కార్యాన్ని నెరవేర్చాడు. అందుకే రామాయణానికి శక్తి సీతమ్మ అని చెప్తారు. ఇక్కడ రామచంద్రమూర్తి సాక్షాత్తు వేదవేద్యుడైన పరమాత్మ అయితే వేదస్వరూపమే సీతమ్మగా ఆవిర్భవించింది. అందుకే యజ్ఞార్థం భూమిని దున్నుతూ ఉండగా జనకమహీపతికి లభించిన అయోనిజ సీతమ్మ, ఆవిడ వేదస్వరూపిణి. అదేవిధంగా యజ్ఞ సమయంలో ప్రాజాపత్య పురుషుడిచ్చినటువంటి పాయసంలో నారాయణ తేజస్సు ప్రవేశించి అది 4 రూపాలకు వచ్చింది. పూర్ణతత్వం రాముడిగాను, అంశతత్వములు లక్ష్మణ భరత శత్రుఘ్నులుగాను ఆవిర్భవించారు. అందుకే ఇద్దరికీ యజ్ఞముతో అనుబంధం ఉన్నది. యజ్ఞం అంటేనే లోకక్షేమాన్ని కలిగించేటువంటి శాస్త్రీయమైనటువంటి కర్మ. అందుకే యజ్ఞస్వరూపుడైనటువంటి రామచంద్రమూర్తి సీతా సహితుడై యజ్ఞద్రోహులైనటువంటి అసురశక్తులను సంహరించాడు. ఇదే రామాయణ కథ. సర్వం శ్రీరామచరణారవిందార్పణమస్తు. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. శ్రీరామనవమి పుణ్య పర్వదినం ఈరోజు. ఈటీవీ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఎక్కడైతే శ్రీరామ అనే పదం ఉచ్చరించబడుతుందో, ఎక్కడైతే సీతాదేవి యొక్క దివ్యవంతమైనటువంటి నామాన్ని ఉచ్చరిస్తారో అక్కడ సర్వ సంపదలు కూడాను విరాజిల్లుతూ ఉంటాయి. అందుకే చైత్రశుద్ధ నవమి శ్రీరామనవమిగా వాడవాడలా కూడాను సీతారామ కళ్యాణం జరుపుకుంటూ ఉంటాం. ఆ కళ్యాణ అక్షతలను ఎవరైతే నెత్తిన చల్లుకుంటారో వారికి సర్వమంగళ తత్వం వచ్చి తీరుతుంది. అంటే శుభాలు అనేటువంటివి చేకూరుతాయి. వివాహం కావలసిన వారికి వివాహాలు కూడా త్వరగా అవుతాయి. శ్రీరామచంద్రమూర్తి ధీరోదాత్త లక్షణాలతో విరాజిల్లేటువంటి కారుణ్యమూర్తి. అందుకే ఆయన నామం వింటేనే చాలు సర్వ పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. రామనామము రామనామము రమ్యమైనది రామనామము అన్నారు. అందుచేత ఈ రోజున శ్రీరామచంద్రమూర్తికి సంబంధించినంత వరకు కూడాను తగినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూనే వడపప్పు పానకం మొదలైనవి కూడా వితరణగా అనేక మందికి పంచడం కూడా జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం 6 గంటల 3 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 14 నిమిషాలకు. తిథి నవమి ఉదయం 10 గంటల 7 నిమిషాల వరకు, నక్షత్రం పునర్వసు మధ్యాహ్నం 3 గంటల 24 నిమిషాల వరకు, వర్జం రాత్రి 11 గంటల 13 నిమిషాల నుంచి 12 గంటల 44 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 29 నిమిషాల నుంచి 9 గంటల 18 నిమిషాల వరకు, మరల దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 33 నిమిషాల నుంచి 1 గంట 22 నిమిషాల వరకు, అమృతకాలం మధ్యాహ్నం 1 గంట 5 నిమిషాల నుంచి 2 గంటల 37 నిమిషాల వరకు, రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు, అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం వైష్ణవ మాధవ శ్రీరామనవమి. శ్రీరామనవమి సందర్భంగా ఈటీవీ ప్రేక్షకులకు శుభాకాంక్షలు. ఈరోజు మనకు వైష్ణవ మాధ్వ శ్రీరామనవమి ఉంది. దాని ప్రకారంగా మనకు భద్రాచలంలో కళ్యాణోత్సవం చేస్తారు. మనం ఇళ్లల్లో చేసుకునేటప్పుడు ఉదయకాలం రామునికి జన్మదినోత్సవం చేయాలి. జన్మదినోత్సవం సందర్భంగా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు పాలు, కైకేయి సుమిత్ర కౌసల్య వీరు ముగ్గురికి కాయం నివేదన చేయాలి, దశరథునికి పళ్ళు నివేదన చేయాలి, తరువాత శ్రీరామునికి కళ్యాణం చేయాలి. ఈ కళ్యాణం అనేటువంటిది ఆచరించడం ద్వారా ఇంట్లో పిల్లలు పెళ్లి కావాల్సిన వాడు ఉన్నట్లయితే వాళ్ళకి శుభప్రదమైనటువంటి అనుకూలమైనటువంటి వివాహం జరుగుతుంటుంది. అందుకని ఈ కళ్యాణోత్సవాన్ని చక్కగా జరుపుకుంటారు. అలాగే మరుసటి రోజున పట్టాభిషేకం చేయవలసి ఉన్న దృష్ట్యా ఆ పట్టాభిషేకానికి అంగంగా ఇవాళ కళ్యాణం చేయడం అనేటువంటిది ఒక విధానము. అలాగే శ్రీరామనవమి సందర్భంగా మనం పితృదేవతలకు తర్పణాలు కూడా ఇవ్వడం ద్వారా, ఉపవాసం ఉండడం ద్వారా మోక్షం సిద్ధిస్తుందని ధర్మశాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ఇక్కడ ఉపవాసం ఉండడము అంటే ఉప్పు, కారము, పప్పు పదార్థాలు తినకుండా ఉపవాసం ఉండడం మంచిది. నేటి ఆణిముత్యాలు. జ్ఞానానికి కష్టసుఖాలు రెండూ సమానమే. ఇది భద్రాద్రి, ఇది భద్రాచలం. భారతీయ ఆర్ష ధర్మానికి సమున్నత ప్రతీకగా భాసిల్లే శ్రీరాముడు సీతాలక్ష్మణ సహితంగా కొలువుతీరిన భవ్య ప్రదేశం. ఇంటింటి దైవమైన శ్రీరాముడు, తెలుగువారి ఆరాధ్య దైవమైన రాఘవుడు నెలకొన్న పుణ్యక్షేత్రం. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు అంటూ రామతత్వాన్ని ఘనంగా కీర్తించి, రాముని వారము మాకేమి విచారము అంటూ రాముని పట్ల ఎనలేని అనురక్తి కనబరిచి, ఇక్ష్వాకు కులతిలక ఇకనైనా పలుకవా రామచంద్ర అంటూ రాముణ్ణి శరణు వేడిన భక్తాగ్రగణ్యుడు వాగ్గేయకారుడు రామదాసు
భద్రాచల రామచంద్రునికి తొలిసారిగా ఆలయాన్ని నిర్మించాడు. గర్భాలయ గోపురంపై చూపు మరల్చుకోలేని రీతిలో శిల్పకళా సమాహారం ప్రకటితమవుతుంది. గోపురంపై విమాన శ్రీ సీతారామచంద్ర స్వామి మూర్తులు నెలకొని ఉంటాయి. భవబంధాలు తొలగాలంటే భద్రాద్రి రాముణ్ణి సేవించాలని బ్రహ్మపురాణోక్తి. అంతేకాదు, బతుకు బాగుపడాలంటే భద్రాద్రి చూసి రమ్మన్నారని నానుడే. అందుకేనేమో నిత్యం ఈ క్షేత్రానికి భక్తులు అసంఖ్యాకంగా తరలివస్తారు. సూర్యవంశ సంజాతుడైన రామచంద్రుణ్ణి ఆదివారం నాడు దర్శించుకోవడం వల్ల ఆరోగ్య లబ్ధి, ఐశ్వర్య సిద్ధి చేకూరుతాయని ప్రతీతి. భద్రాచల రాముణ్ణి, వైకుంఠ రామనారాయణుణ్ణి తిలకించి పులకించి భక్తి ప్రపత్తులతో పరవశించి జగద్గురువు ఆదిశంకరాచార్యులు రచించిన మహాద్భుత శ్లోకంలో భద్రాద్రి రాముని రూపలావణ్యాల్ని వర్ణించారు. జగదానంద కారకుడైన, జనప్రియుడైన, జానకీవల్లభుడైన రామచంద్ర మహాప్రభువుని దర్శించి భక్తులు ఆనందభరితులవుతారు. ఎవరి నామం పరమ పావనమైనదో, ఎవరు సర్వులను రంజింపచేస్తాడో, ఎవరు మూర్తీభవించిన ధర్మస్వరూపుడో, ఎవరు ధీరోదాత్తుడో, మర్యాద పురుషోత్తముడో, శక్తిశీలాలచే పరిమళించే మంగళాకారుడో అతడే శ్రీరామచంద్రుడు. మానవీయ, మాననీయ విలువల్ని జాతికి ఘనమైన వారసత్వ సంపదగా శ్రీరాముడు అందించాడు. అలాంటి భద్రాద్రి రాముని దర్శనం సకల సన్మంగళకారకం. భద్రుని కోసం దివి నుంచి భువికి దిగివచ్చిన రాముడు భక్తుడైన భద్రుని తపోదీక్షకు మెచ్చి ఆర్తరక్షణ పరాయణుడైన వైకుంఠధాముడు వేగిరపాటుతో అపసవ్యంగా శంఖుచక్రాల్ని ధరించి ధనుర్బాణాల్ని చేతబూని సీతాలక్ష్మణ సహితంగా భద్రగిరిపై వెలిశాడంటారు. కళ్యాణమంటే సీతారాములదే. ఆకాశమంత అరుగు, భూదేవంత పీట వేసి నేత్రపర్వంగా సాగే ఈ వేడుకకు దేశం నలుమూలల నుంచి భక్తులు భద్రాచలానికి తరలివస్తారు. సీతారాముల కళ్యాణం భద్రాచలమున వైభోగం చూడ కన్నులే తాళవుగా జన్మధన్యమైపోవునుగా. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఇవాళ పరమ పవిత్రమైనటువంటి శ్రీరామనవమి తిథి. మనుష్య జీవితానికి అతి దగ్గరగా ఉండేటటువంటి అవతారం రామావతారం. చైత్రమాసంలో శుక్లపక్షంలో నవమి తిథి నాడు 5 గ్రహములు, సూర్యుడు, గురుడు, శుక్రుడు, శని, అంగారకుడు, వీళ్ళు 5గురు కూడా తమ తమ స్వస్థానములలో వాళ్ళ వాళ్ళ లగ్నములలో ఉచ్చస్థితిలో ఉండగా రామచంద్రమూర్తి 16 అణాల నరుడిగా ఈ లోకంలో పుట్టాడు. జనక మహారాజు గారు విశ్వామిత్రుణ్ణి ఉద్దేశించి మాట్లాడుతూ ఒక మాట అంటాడు. భగవన్ స్వాగతం తేస్తూ, హే భగవన్ మీకు స్వాగతం. కింకరోమి తవానఖ, మీకు మేము ఏం చెయ్యగలం పాపములు లేనివాడా. అర్ఘ్యపాద్యములు సమర్పించాడు. సమర్పించి లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. అంతఃపురంలో కూర్చున్న తర్వాత పక్కన రామలక్ష్మణులు కనబడ్డారు. ఈ పిల్లలెవరు అన్న ప్రశ్నే వస్తుంది కదూ. ముందే విశ్వామిత్ర మహర్షి చెప్పారు, వీళ్ళిద్దరూ దశరథ మహారాజు గారి కుమారులు, నాతో సిద్ధాశ్రమంలో యాగ సంరక్షణం చేయడానికి వచ్చారు. ఈ పిల్లలిద్దరూ కలిసి నాతో పాటు మిథిలా నగరానికి వచ్చారు. ఓ జనక మహారాజా, మీ వంశంలో 6వ వాడైనటువంటి వాడు దేవరాతుడు. ఆ దేవరాతుడి దగ్గర పరమశివుడు తాను పట్టుకునేటటువంటి ధనస్సుని న్యాసంగా ఉంచాడు. శివధనస్సు అంటే అది మామూలు మాట కాదు కదా, అది పినాకము అంటారు. ఆయన పట్టుకునే ధనస్సు అంటే అలా ఉంటుంది.
దాన్ని న్యాసముగా నీ ఇంట ఉంచాడు. మీ వంశం వాళ్ళందరూ కూడా దాన్ని పూజ చేస్తూ పూజా మందిరంలో ఉంచారు. క్షత్రియ పిల్లవాడు కదా, ధనస్సు అంటే చాలా ఇష్టం. ఏది ఒక్కసారి చూపించు. ఏతద్దర్శయ భద్రంతే కృతకామౌ నృపాత్మజౌ దర్శనాదస్య ధనుషో యథేష్టం ప్రతియాస్యత. ఆ ధనస్సు చూస్తే ఈ పిల్లలిద్దరూ సంతోషించి వెళ్ళిపోతారా ఇంటికి? మనసులో మాట వేరు. ఆ ధనస్సు చూడడం జరిగితే రాముడు సీతాసహితుడై, లక్ష్మణుడు ఊర్మిళా సహితుడై, భరతుడు మాండవీ సహితుడై, శత్రుఘ్నుడు శృతకీర్తి సహితుడై వెడతారు. హే బ్రహ్మన్, మీరు అడుగుతున్నారు ఆ ధనస్సు రామలక్ష్మణులకు చూపించమని. ఒకవేళ చూపించిన తర్వాత క్షత్రియులు కదూ ధనస్సు ఎక్కువ పెడతామంటారేమో. ఒకవేళ నిజంగా వీళ్ళిద్దరూ ధనస్సుని ఏ ఒక్కడైనా ఎక్కువ పెట్టగలిగితే, యద్యస్య ధనుషో రామ కుర్యాత్ ఆరోపణం మునేహే సుతాం అయోనిజాం సీతాం దద్యాం దశరథేరహం. ఎంత అతిశయంతో చెప్పాడో జనకుడు. నా కుమార్తె ఆ సీతమ్మ, నేను నా కుమార్తె అయినటువంటి సీతమ్మని యద్యస్య ధనుషో రామ కుర్యాత్ ఆరోపణం మునేహే. ఓ విశ్వామిత్ర మహర్షి, ఈ రాముడు కానీ ఒకవేళ శివధనస్సుని ఎక్కువ పెడితే నా కుమార్తె అయినటువంటి సీతమ్మ అయోనిజని ఈ రాముడికిచ్చి కన్యాదానం చేసి వివాహం చేస్తాను, ప్రతిజ్ఞ చేస్తాను. ఇప్పుడు విశ్వామిత్రుడు జనక మహారాజు వంక చూశాడు. చూసి ఆయన అన్నాడు, ధనుర్దర్శయ రామాయ ఇతి హోవాచ పార్థివం. ఆ ధనస్సు రాముడికి చూపించవయా అన్నాడు. ఈ కథ అంతా ఎందుకయా? ఎక్కువ పెట్టాడో ఎక్కువ పెట్టలేదో అలా ఉంచు, ధనస్సు చూపించు. ఆ మంజూష వంక చూశాడు, దాని మూత తీశాడు, ఓ నమస్కారం పెట్టాడు. ఒక సుక్షత్రియుడైనటువంటి వ్యక్తి ధనస్సు కనపడితే ముట్టుకోకుండా ఉంటే ఇంకంతకన్నా అన్యాయమైన విషయం ఇంకేమైనా ఉంటుందా? ముట్టుకోవద్దు, అది ఉండవలసిన ఉత్సాహం. రాముడు ఇలా దాన్ని పట్టుకున్నాడు, పైకెత్తాడు. ఆరోపయిత్వా ధర్మాత్మా పూరయామాస దర్ధను తత్వభంజ ధనుర్మధ్యే నరశ్రేష్టో మహాయశాహ. ఎవరు ఊహించలేదు ఆ శివధనస్సుని ఇలా పట్టుకోవడం, పైకెత్తడం, వింటినారి విప్పడం, తగల్చడం, ఆకర్ణాంతం లాగడం, పిడుగులు పడిపోయిన ధ్వని రావడం, పర్వతాలు బద్దలైపోయినట్టు చప్పుడు రావడం, భూమి కంపించినట్టు అయిపోవడం. ఒక్క రామ లక్ష్మణ విశ్వామిత్ర జనక నలుగురు తప్ప మిగిలిన వాళ్ళందరూ స్పృహ తప్పిపోయారు ఆ శబ్ద ప్రకంపనలకు. రాముడు మాత్రం ధనుర్భంగమై అలా నిలబడ్డాడు. మహాయశాహ. అవతారము ఎవరి రూపంలో ఉందో జనకుడికి అర్థమైపోయింది. అందరూ కలుసుకున్నారు. జనక మహారాజు గారి పెద్ద కుమార్తె అయోనిజ సీతమ్మనిచ్చి రాముడికి వివాహం చెయ్యాలని అనుకుంటున్నారు. పెద్దలకు అందరకు అంగీకారమేనా? వశిష్ఠ, వామదేవ, విశ్వామిత్ర, జాబాలి, కాశ్యప, మార్కండేయ, శతానందాది మహర్షులందరూ లేచి నిలబడి ఈ రెండు వంశములు వియ్యవందడానికి పరమ అనుకూలమైనవి, యోగ్యమైనవి, అర్హత పొందినవి కాబట్టి వివాహాన్ని నిశ్చయం చేద్దాం. వివాహానికి అందరూ కలిసి ఇక పీటల మీదకి ఎడుతున్నారు కాబట్టి వివాహం ప్రారంభమైంది. సుముహూర్త వేళ అయింది. అందుకే జనక మహారాజు గారు రాముణ్ణి పిలిచి అన్నాడు, ఓ రామ, ఈమె నా కుమార్తె సీత, అయోనిజ, నా కడుపున పుట్టలేదు, కానీ నన్ను తండ్రిగా సత్కరించింది. నా కుమార్తె అని చెప్తున్నాను. ఇయం సీత మమసుత సహధర్మచరీతవా. ఏదో నువ్వు పట్టుకునే బాణంలా నీకు ఇవ్వట్లేదు, నీ ధర్మాన్ని కాపాడడానికి ఇస్తున్నాను. సహధర్మచరీతవా ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహీష్వ పాణినా. ఆమె నీతో పాటుగా ధర్మంలో కలిసి నడుస్తుంది. నీ పాణి చేతిని చాపి ఈమె చేతిని పుచ్చుకో. అలాగే కష్ట సుఖాలలో నీతో పాటు నీడలా నిన్ను అనువర్తిస్తుంది. నా కుమార్తెను నీకు ఇస్తున్నాను, స్వీకరించమన్నాడు. అగ్నిహోత్రాలకి 3 మాటలు ప్రదక్షిణం చేశారు. గురువులకు ప్రదక్షిణం చేశారు. మామగారికి, తండ్రి గారికి ప్రదక్షిణాలు చేశారు. ప్రదక్షిణం చెయ్యడం అనేటటువంటిది అంత ఉత్తమమైన సంప్రదాయం. ప్రదక్షిణం చేసి నమస్కారాలు చేసి ఆశీర్వచనం పుచ్చుకున్నారు. అలా సీతారామ కళ్యాణ ఘట్టం పూర్తయింది. సీతారాముల యొక్క అన్యోన్య దాంపత్యం పరమాద్భుతం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. వందే సూర్య శశాంక లోచనయుగం వందే జగత్పావనం వందే పత్రసహస్ర పద్మనిలయం
వందే పురారిప్రియం వందే రాక్షస వంశ నాశనకరం వందే సుధా శీతలం వందే దేవ కపీంద్రకోటి వినుతం వందే సదా రాఘవం వందే సదా రాఘవం. శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన మంత్రం నారాయణ అష్టాక్షరి మంత్రం. అందులో రా అనే అక్షరం జీవాక్షరం. శివుడికి సంబంధించిన మంత్రము పంచాక్షరి మంత్రం. అందులో మా అనే అక్షరం జీవాక్షరం. ఈ రెండు జీవాక్షరాలు కలిసి రామ అనే మంత్రం ఏర్పడింది. రామ అనే పలకటంతోనే పాపాలంతా భస్మమైపోతాయి, పుణ్యం వస్తుంది. ఎలా అంటే రా అనే అక్షరాన్ని పలికినప్పుడు నోరు తెరుచుకుంటుంది కదా, అప్పుడు లోపలి పాపాలు భయపడి భస్మైపోతాయి. తర్వాత మా అనే అక్షరాన్ని పలకగానే పెదవులు టక్కున కవాటంలాగా మూసుకుపోతాయి. అప్పుడు బయటి పాపాలు లోపలికి ప్రవేశించవు. ఇది రామమంత్రానికి గల ప్రభావం. అందుకనే మహాభక్తుడైన రామదాసు రామనామాన్ని జపించి రామనామ మహిమను అనుభవించాడు. శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా అని ఎంతో భక్తితో రాముణ్ణి కీర్తించాడు. రాముడు మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల యొక్క ఇలవేల్పు, ఎంతో ఇష్టమైన దైవం. అందుకనే మన రెండు తెలుగు రాష్ట్రాలంతటా చిన్నగానో పెద్దగానో ఎన్నో రామాలయాలు ఉన్నాయి. మన ఇంటి పండుగలాగా రాముల వారికి వాడవాడలా ఉత్సవాలను చేసుకుంటాం. పెద్ద పెద్ద పందిళ్ళు వేసి తోరణాలు కడతాం. సీతారాముల విగ్రహాలను బాగా అలంకరించి భక్తితో పూజలు చేసుకుంటాం. ఇది మన ఆచారం. ఈరోజే రాముల వారి పెళ్లి రోజు కూడా. కనుక అందరూ ఈ నవమి నాడు సీతారామ కళ్యాణం చేయించాలి, దర్శించాలి. వడపప్పు పానకం నైవేద్యం పెట్టి అందరికీ పంచాలి. సాయంత్రం పూట రామకథను రామకీర్తనలను విని ఆనందించాలి. రామయ్య మన జీవితంలో ఒదిగిపోయాడు, మనస్సులోకి దూరిపోయాడు, మనలను నడిపిస్తున్నాడు. అయితే ఏడి కనబడాడే అంటే నువ్వు 10 మందిలో మంచి మాట్లాడుతుంటే ఆ మంచి మాటల్లో రాముడున్నాడు. నువ్వు 10 మందిలో మంచిగా ప్రవర్తిస్తున్నావంటే ఆ మంచి నడవడికలో రాముడున్నాడు. అంటే సత్యభాషణం, సదాచారం, సద్బుద్ధి, సత్యశీలం మొదలైన వాటిలో రాముడున్నాడు. వాటిని పూర్వీకులు రాముడి నుంచే నేర్చుకొని ఆచరించారు. వారి నుంచి నువ్వు నేర్చుకున్నావు. అందుకే మంచి నడవడిక వల్ల రాముడు ఆదర్శ పురుషుడుగా నిలిచాడు. రాముడు ఇది తప్పు, ఇది ఒప్పు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని నోటితో చెప్పటమే కాకుండా చేతులతో తానే స్వయంగా చేసి చూపించాడు. తన ప్రతి చర్యతోనూ కుటుంబాలతోనూ, అంటే కుటుంబంలోనూ కూడా సమాజంలోనూ కూడా మనిషి ఎంత బాధ్యతతో మెలగాలో తెలిపాడు కదా. మరి సీతమ్మ సంగతి ఏంటి అంటే ఆమె అచ్చం రాముడిలాగానే ఉంటుంది. రాముడి మాట బాట ఎలా ఉంటాయో సీతాదేవి యొక్క మాట బాట కూడా అచ్చం అలాగే ఉంటాయి. అందుకే రామాయణానికి రామకథ అనే పేరు ఉన్నట్లు సీతాయాశ్చరితం మహత్ అంటే సీతాదేవి కథ అనే పేరు కూడా ఉంది. సీతాదేవి కథ అంటే రామకథనే కదా. అందుకే ఆ తల్లి స్త్రీలందరికీ ఆదర్శంగా నిలిచింది. నిజానికి సీతారాములు ఇద్దరూ దేవతలు, దివ్యశక్తి కలవారు. అయినా కూడా మనలను ఉద్ధరించటం కోసం వారు అవతరించారు. మనుషులులాగా నటించారు. సత్యము, ధర్మము అనగానే మనకు రాముడే గుర్తుకొస్తాడు. ఎందుకంటే ప్రమాణం చెయ్యటానికి, ఉదాహరణ చూపటానికి రాముడే మనకు తిరుగులేని సాక్షి.
తిరుగులేని దైవం. రాముడిది ఎప్పుడూ కూడా ఒకే మాట, ఆయన మాట తప్పడు. ఉదాహరణకు రాముడు కైకతో మాట్లాడిన సందర్భంలో మనకి నియమం తెలుస్తుంది. రామోద్విర్ నాభిభాషతే. ఓ తల్లి, ఈ రాముడు ఎప్పుడూ కూడా 2 మాటలు మాట్లాడాడు అని రాముడు ఆమెతో మరొక మాట మాట్లాడుకోకుండా, చర్చలు చేయకోకుండా, వాదోపవాదాలు చేయకోకుండా అడవికి వెళ్ళిపోయాడు. ఒకే మాట తల్లి, ఇంకా నీతో చర్చ ఏమిటి చేయటం అని వెళ్ళిపోయాడు. అలాంటి రాముడు దుష్టులను కూర్చోడానికి అనుకోవాలంటే ఒక్క మాటలో ఒకే బాణాన్ని ప్రయోగించి కూలు చేస్తాడు కదా. అందుకు వాలి ఉదాహరణ కదా. ఇలా ఒకే మాట ఒకే బాణం అన్న విషయంలో రాముడికి సంబంధించిన కథలు ఎన్నో ఉన్నాయి. అడవిలో ఉన్నప్పుడు రాముడి వద్దకు ఋషులందరూ వచ్చారు, వచ్చి శరణు కోరారు. అప్పుడు రాముడు వారు పడుతున్న బాధలను చూసి ధర్మాన్ని రక్షించడమే నా వ్రతం అని ప్రతిజ్ఞ చేసి మాట నిలబెట్టుకున్నాడు. వారికి రాక్షసుల వల్ల భయం లేకుండా చేశాడు. అలా సత్యవ్రతుడైన రాముడు ధరణిలో నడుస్తున్నప్పుడు పక్షులు, చెట్లు, పుట్ట, గుట్ట అన్నీ కూడా పులకించాయి, తాము చేయగల సహాయం చేశాయి. జటాయువు పక్షి వచ్చి స్నేహం చేసి రాముడికి సేవలు చేసింది. సీతామాత యొక్క అపహరణ గురించి రాముడికి చెప్పి ప్రాణాలు విడిచింది. ఆ సమయంలో రాముడు సీతాదేవి కోసం బాధపడుతూ ఉండటాన్ని చూసి జంతువులు, చెట్టు, చేమ, పర్వతాలు కూడా తమకు తెలిసిన భాషలో రాముడికి సీతాదేవి యొక్క అపహరణ గురించి చెప్పాయి. దక్షిణ దిక్కు వైపుకు ఆమె వెళ్ళినట్లుగా సంజ్ఞలు తెలిపాయి. అప్పుడు ప్రకృతి గురించి తెలిసిన రాముడు వాటి సంజ్ఞలను గుర్తుపట్టి సీతాదేవి దక్షిణ దిక్కు వైపుకి వెళ్ళినట్టు తెలుసుకున్నాడు. ఆయన అడవిలో తిరుగుతున్నప్పుడు ఒకసారి మహర్షులందరూ కలిసి వచ్చి, ఓ రామ, నువ్వు కష్టపడకు, మా పుణ్యాన్నంతా నీకు దారిపోస్తాం, మా పుణ్యఫలంతో నీ కార్యాన్ని సాధించుకో అన్నారు. దానికి రాముడు అంగీకరించలేదు. నేను నా పనిని నా స్వశక్తితో సాధిస్తాను, దైవాన్ని పూజిస్తూ శక్తి కొద్దీ ప్రయత్నిస్తాను అని అన్నాడు. ఎందుకంటే ఊరికే లభించిన సిద్ధుల వల్ల లాభం ఉండదు. ఫ్రీగా వచ్చిన దాంట్లో వాళ్ళకి లాభం సరిగా ఉండదు, మోక్షం ఉండదు, తృప్తి ఉండదు, సంతోషం ఉండదు, గిల్టీ ఉంటుంది. ఊరూరికి పుణ్యం రాకూడదు, సొంతంగా మనమే సంపాదన చేయాలి. అది ఉదాహరణ ఇదే. వాళ్ళందరూ వచ్చి అడిగారు, స్వామి మా పుణ్యాన్ని అంతా తీసుకొని, వద్దు, మా ఆయాస్సునంతా పోసుకో అన్నారు. వద్దు, మా సంపత్తునంతా వద్దు, మా పుణ్యము వద్దు, మా తపస్సు వద్దు, నేను సొంతంగా సంపాదన చేయాల, అదే నాకు తృప్తి. ఎంత బాగుందండి ఆ మాట. అట్లనే ప్రతి మనిషికి రావాలి కదా. ఎప్పుడైనా సరే కష్టపడి సాధించినదే నిలుస్తుంది అని తన కృషి ద్వారా రాముడు లోకానికి తెలిపాడు. అలా ధర్మంగా నడిచాడు కాబట్టే రాముడికి గంధర్వుడైన కబంధుడు కూడా సహాయం చేశాడు. ఒక మంచి స్నేహితుడి గురించి చెప్పి అతడి జాడను తెలిపాడు. దారిలో ఉన్నటువంటి శబరిమాత గురించి కూడా చెప్పాడు. శబరిమాత రాముడికి పండ్లు పెట్టి ఆకలిని తీర్చి సేవ చేసుకుంది కూడా. తర్వాత చపల స్వభావం గల కోతులు కూడా రాముడి మాట విన్నాయి. ఒక త్రాటి మీదే నడిచి గొప్ప పనులు చేశాయి, రామానుగ్రహాన్ని పొందాయి. రెక్కలు లేని సంపాతి అనే పక్షి రామకార్యానికి సహాయం చేసి తిరిగి రెక్కలు పొంది ఎగిరిపోయింది. ఇలా రాముడు అన్ని ప్రాణుల మనసులను గెలుచుకొని సాధించిన పనులన్నీ ఒక ఎత్తు అయితే, సముద్రం మీద వంతెన కట్టడం అనేది మరొక ఎత్తు. అది అతి గొప్ప పని. అంటే దానిని ధర్మాత్ముడైన రాముడు కట్టి చూపించాడు. కనుకనే అన్ని పురాణాలలో రామకథ ప్రసక్తి వచ్చినప్పుడు రాముడు నీరధిపై వారిది కట్టాడు అనే మాట తప్పనిసరిగా ఉంటుంది. అలాగే కవుల కావ్యాలలో కూడా ఈ మాట తప్పకుండా ఉంటుంది.
వారు రాముడి యొక్క కోరిక ప్రకారంగానే నడుచుకొని ఎంతోమంది రాక్షసులను వధించారు. ఎన్నో ఘనకార్యాలు చేసి రాముడికి విజయాన్ని అందించారు. రాముడికి ఆనందం చేకూర్చారు. అంతటి అద్భుత శక్తి గల శ్రీరాముడు ఆయన అలా ఎంత దివ్యాస్త్ర సంపన్నుడైనా, దైవబలం గల శక్తివంతుడైనా సరే ఎప్పుడూ కూడా తన శక్తిని ప్రదర్శించలేదు. నేను దేవుడు అని చెప్పుకోనే లేదు. నేను దశరథ పుత్రునో అని చెప్పాడు. మామూలు మానవుడిగానే ఎప్పుడు ఒక్క చోట కూడా అనే దేవుడు అవతారము అనే అస్సలు పొరపాటున కూడా ఎక్కడ ఏం చెప్పలేదు. కలలో కూడా చెప్పలే. మనిషో మనిషి, మనిషో మనిషి అని చెప్పుకొచ్చాడు. మామూలు మానవుడిగానే ఉన్నాడు, మానవుడిగానే ప్రవర్తించాడు. ఇలా ఎందుకు ప్రవర్తించాడు అంటే మనిషి తలుచుకుంటే అన్నీ సాధించగలడు, మానవుడు మాధవుడు కాగలడు అని నిరూపించాడు. అందుకే రాముడిలాగా సత్యధర్మాలను పట్టుకున్న వారికి దేవతలు సహాయం చేస్తారు, కష్ట సమయాల్లో ఆదుకుంటారు. ఇది మనకు రామకథ ద్వారా తెలుస్తుంది. కనుకనే రామకార్యాన్ని సాధించటానికి హనుమ లంకకు వెళ్ళినప్పుడు చంద్రుడు, అగ్ని, వాయువులు సహాయం చేశారు. యుద్ధం జరుగుతున్నప్పుడు గరుత్మంతుడు వచ్చి రామయ్యకు సహాయం చేశారు. ఇక రుద్రుడైన హనుమంతుడైతే రాముణ్ణి విడవకుండా తోడుగా ఉండి గొప్ప సహాయం చేశాడు. ఇంద్రదేవుడు తన రథాన్ని మాతలకి ఇచ్చి రాముడి కోసం పంపించి సహాయం చేశాడు. ఇక సూర్యదేవుడు ఆదిత్య హృదయానికి ప్రసన్నుడై శత్రువుపై జయాన్ని ప్రసాదించాడు. అందుకనే ఆదిత్య హృదయం చదివితే రోగాలు పోతాయి, అరిషడ్వర్గాల శత్రువులు ఆ భయం కూడా పోతుంది. అందుకనే వినండి, చదవండి, చదివించండి, పారాయణం చేయండి. ఆదిత్య హృదయం అంత ఆరోగ్యకరమైనటువంటిది. దీర్ఘకాలిక వ్యాధులన్నీ పోతాయి. బ్రహ్మదేవతలు ప్రత్యక్షమై రాముడికి వరాలు ఇచ్చారు. అగ్నిదేవుడు ప్రత్యక్షమై సీతమ్మ గొప్పదనాన్ని తెలిపి సీతారాములను అనుగ్రహించాడు. శివ అనుగ్రహంతో దశరథుడు వచ్చి కనిపించాడు. సీతారామలక్ష్మణులకు ఆశీర్వదించాడు. ఇంద్రదేవుడు అనుగ్రహించి యుద్ధంలో మరణించిన వానరులందరినీ తిరిగి బ్రతికించాడు. కుబేరుడు అనుగ్రహించి విభీషణుని ద్వారా తన పుష్పకాన్ని రాముడికి ఇచ్చి రామ పరివారాన్ని అంతా అయోధ్యకి చేర్చాడు. ధర్మంగా నడుచుకున్న రాముడిని అనుసరించిన వారికి కూడా అలాగే గొప్ప మేలు చేకూరుతుంది. దేవతలు ఆశీస్సులు, సహాయం, సహకారాలు లభిస్తాయి. కనుక రాముడి పండుగను భక్తితో ఆచరించండి. రాముడు ధర్మాన్ని పట్టుకున్నట్లుగా మీరు కూడా ధర్మాన్నే పట్టుకోండి. సత్యానికి జయం కలుగుగాక, ధర్మానికి జయం కలుగుగాక. శ్రీ రామానుగ్రహంతో మీ అందరికీ ధర్మకార్యం పట్ల ఆసక్తి కలుగుగాక, మీ జీవితాలు ధన్యమగుగాక అని ఆశీర్వదిస్తూ జై శ్రీరామ్, జై గురుదత్త, శ్రీ గురుదత్త. దీపమై వెలుగు రామా, గుండెలో దీపమై వెలుగు రామా, అండవై ఉండుమా అయోధ్య రామా, అండవై ఉండుమా అయోధ్య రామా, గుండెలో దీపమై వెలుగు రామా, గుండెలో దీపమై వెలుగు రామా, అండవై ఉండుమా అయోధ్య రామా, అండవై ఉండుమా అయోధ్య రామా, గుండెలో దీప
దీపమై వెలుగు రామా, గుండెలో దీపమై వెలుగు రామా. దక్షిణాన ఏకమూర్తివై, ఉత్తరాన దక్షిణాన ఏకమూర్తివై, భరతఖండమందు దీప్తి నింపు రామా, భరతఖండమందు దీప్తి నింపు రామా. ధర్మరక్ష త్యాగ దీక్ష ఏకరూపమై, ధర్మరక్ష త్యాగ దీక్ష ఏకరూపమై, మమ్ము నడుపుచున్న దివ్య శక్తి ధామా, మమ్ము నడుపుచున్న దివ్య శక్తి ధామా. గుండెలో దీపమై వెలుగు రామా, గుండెలో దీపమై వెలుగు రామా. అండవై ఉండుమా అయోధ్య రామా, అండవై ఉండుమా అయోధ్య రామా. గుండెలో దీపమై వెలుగు రామా, గుండెలో దీపమై వెలుగు రామా. సంకటాల అగ్నికుండమైన నేటి, సంకటాల అగ్నికుండమైన నేటి, భరత భూమి కైక్య దీక్ష నీవే రామా, భరత భూమి కైక్య దీక్ష నీవే రామా. భూమి తల్లికాత్మరక్ష నీవే రామా, భూమి తల్లికాత్మరక్ష నీవే రామా. సచిదానంద తత్వదీప్తి నీవే రామా, సచిదానంద తత్వదీప్తి నీవే రామా. గుండెలో దీపమై వెలుగు రామా, గుండెలో దీపమై వెలుగు రామా. అండవై ఉండుమా అయోధ్య రామా,